రాజకీయాల్లో కొత్తగూడెం కేంద్రంగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ కు మిత్రపక్షంగా కొనసాగుతున్న సిపిఐ అదే ప్రభుత్వంపై విమర్శలు చేయటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా సిపిఐ తెలంగాణ కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యవహరిస్తున్న తీరుపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు. బీజేపీ వంటి పార్టీలను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తో కలిసి పని చేయవలసిన అవసరం ఉందని అంటున్నారు. మరోవైపు అదే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై, మంత్రుల పనితీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కూరంనేని అసలు రాజకీయ వ్యూహం ఏమిటి? ఆయన కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారా, లేక ప్రభుత్వంలో ఉన్న తమ మిత్ర పక్షానికి హెచ్చరికలు ఇస్తున్నారా అన్న చర్చ మొదలైంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, సిపిఐ మధ్య పొత్తు కుదిరింది. ఇందులో భాగంగా కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సిపిఐకి కేటాయించారు. వాస్తవానికి ఈ స్థానంపై కాంగ్రెస్లోనూ అనేక మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ పొత్తు కారణంగా సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు అవకాశం దక్కింది. పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా సిపిఐ అభ్యర్థి విజయానికి పనిచేశాయి. మరోవైపు కొత్తగూడెం ప్రాంతంలో వామపక్షాలకు ఉన్న పాత రాజకీయ పట్టు కూనంనేనికి కలిసొచ్చింది. ఫలితంగా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సిపిఐ ప్రభుత్వం బయట నుంచి మద్దతు ఇచ్చే మిత్రపక్షంగా కొనసాగుతుంది. అయితే కాలం గడిచే కొద్దీ రెండు పార్టీల మధ్య స్థానిక స్థాయిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనే చర్చ జరుగుతోంది. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, సిపిఐ వేర్వేరు వ్యూహాలతో ముందుకు వెళ్లడం ఇరు పార్టీల మధ్య దూరానికి కారణమైందనే ప్రచారం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి ఆధిపత్యం ఎంత అన్న అంశం రెండు పార్టీల మధ్య పోటీని మరింత పెంచిందని స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకునేందుకు ప్రత్యేకంగా వ్యూహరచన చేసినట్లు చర్చ జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాజకీయంగా కీలకమైన వ్యక్తులు అక్కడే ఉండి ఎన్నికల వ్యూహాలను పర్యవేక్షించారని స్థానికంగా ప్రచారం సాగింది. అదే సమయంలో తమకు అనుకూలమైన అధికారులకు కీలక పోస్టింగ్లు ఇప్పించేందుకు మంత్రివర్గం ప్రయత్నించిందనే విమర్శలు కూడా వినిపించాయి. అయితే ఈ ఆరోపణలను సంబంధిత వర్గాలు అధికారికంగా ఎలా స్పందించాయన్నది వేరే విషయం. కానీ ఈ పరిణామాల తర్వాత కూనంనేని, పొంగులేటి మధ్య దూరం పెరిగిందనే చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో బలపడింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ వేర్వేరు రాజకీయ బలాన్ని ప్రదర్శించడంతో స్థానికంగా ఆధిపత్య పోరు స్పష్టమైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రెండు పార్టీలకు దాదాపు సమానమైన రాజకీయ బలం కనిపించడంతో మేయర్ పదవి విషయంలోనూ చర్చలు జరిగాయి. చివరకు మేయర్ పదవిని చెరో 2.5 ఏళ్లు పంచుకునేలా అవగాహన కుదిరిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. దీంతో అప్పటికి సమస్య పరిష్కారమైనట్టేనని భావించారు. కానీ అంతర్గతంగా మాత్రం ఇరు పార్టీల మధ్య పూర్తి స్థాయిలో సఖ్యత ఏర్పడలేదనే చర్చ కొనసాగుతోంది. సిపిఐ సమావేశాల్లో కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కొత్త విషయం కాదు. అయితే ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాంగ్రెస్తో తమకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని చెబుతూనే ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావాలని కూడా కోరుకుంటున్నారు. బీజేపీ, ఇతర రాజకీయ శక్తులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ రెండు వైఖరులు బయటకు పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్నప్పటికీ సిపిఐ రాజకీయ వ్యూహంలో మాత్రం వీటికి ఒక నిర్దిష్ట కారణం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే మిత్రపక్షంగా ఉంటాం, కానీ ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటాం అన్నదే సిపిఐ వైఖరిగా కనిపిస్తోంది. ఇటీవల పినపాక నియోజకవర్గంలో జరిగిన సిపిఐ సభలో కూనంనేని మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది. కాంగ్రెస్ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నామని చెబుతూనే ప్రభుత్వ విధానాలను విమర్శించడం రాజకీయ వర్గాలను ఆలోచనలో పడేసింది. ఇక్కడే మరో ప్రశ్న తెరపైకి వస్తోంది. కూనంనేని నేరుగా కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నారా, లేక కాంగ్రెస్లోని ఒక వర్గం రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నారా? స్థానిక రాజకీయ వర్గాల్లో మాత్రం రెండో వాదన బలంగా వినిపిస్తోంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన రాజకీయ బలాన్ని విస్తరించుకుంటున్నారనే చర్చ చాలా కాలంగా ఉంది. జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐకి, పొంగులేటి అనుచర వర్గానికి మధ్య రాజకీయ పోటీ పెరుగుతోందనే ప్రచారం ఉంది. దీంతో కూనంనేని చేస్తున్న కాంగ్రెస్ వ్యతిరేక వ్యాఖ్యల వెనుక అసలు లక్ష్యం మంత్రి పొంగులేటి రాజకీయ ఆధిపత్యాన్ని ప్రశ్నించడమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న విశ్లేషణ మాత్రమే. కూనంనేని స్వయంగా తన విమర్శలకు వ్యక్తిగత లేదా వర్గపరమైన కారణాలను చూపించలేదు. ఆయన ప్రధానంగా ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యల ఆధారంగానే మాట్లాడుతున్నానని చెప్పే అవకాశం ఉంది. పినపాక నియోజకవర్గానికి కూడా వామపక్ష రాజకీయాలతో పాత అనుబంధం ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు గతంలో సిపిఐ నుంచి ఎన్నికైన నాయకుడే. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతూ మంత్రి పొంగులేటి వర్గంతో సన్నిహితంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. దీంతో ఒకప్పుడు సిపిఐకి రాజకీయంగా అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఆధిపత్యం పెరగడం సిపిఐకి సహజంగానే ఆందోళన కలిగిస్తోందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగూడెం, పినపాక ఈ రెండు నియోజకవర్గాల్లోనూ సిపిఐ రాజకీయ బలానికి, కాంగ్రెస్లోని కొత్త సమీకరణాలకు మధ్య పోటీ కనిపించడం కూనంనేని వ్యాఖ్యలకు నేపథ్యంగా ఉండవచ్చుననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కూనంనేని రాజకీయ వైఖరిని అర్థం చేసుకోవాలంటే ఈ ప్రశ్నే కీలకం. సిపిఐ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెబుతోంది. అదే సమయంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తామని కూడా స్పష్టం చేస్తోంది. అందువల్ల కూనంనేని కాంగ్రెస్పై చేస్తున్న విమర్శలను నేరుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకోవాలా, లేక మిత్రపక్షం నుంచి వస్తున్న రాజకీయ ఒత్తిడిగా చూడాలా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా కొత్తగూడెం రాజకీయాల్లో సిపిఐ, కాంగ్రెస్ మధ్య ఉన్న మిత్రబంధానికి ఇప్పుడు కొత్త పరీక్ష ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. కూటమి రాజకీయాల నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య అవగాహన కొనసాగుతున్నప్పటికీ స్థానికంగా మాత్రం ఆధిపత్యం కోసం పోటీ పెరుగుతోందనే చర్చ ఉంది. కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకుంటూనే అదే ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించడం వెనుక రాజకీయ వ్యూహం ఎంత, స్థానిక సమీకరణాల ప్రభావం ఎంత, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పెరుగుతున్న దూరం ఎంతవరకు కారణం అన్నది రాబోయే రోజుల్లో మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం కొత్తగూడెంలో మిత్రుడిగానే ఉంటూ ప్రభుత్వాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్న ప్రశ్నే రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారింది.